ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 50వ శ్లోకం. నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా. నిస్తులా, ఈ సృష్టిలోని సర్వరూపములు అమ్మ స్వరూపం. నతే రూపం వేత్తుం సకల భువనే కోపి నిపుణః న నామ్నాం సంఖ్యాతే కదితుమిహ యోగ్యాస్తి పురుషః. బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీ యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం తథా సదా చరాచరం. సృష్టిలోని సర్వరూపములు అమ్మ స్వరూపం. జడము కానీ జనము కానీ పరాశక్తి స్వరూపమే. అమ్మ లేని వస్తువు ఈ సృష్టిలో కనపడదు. సర్వం శక్తిమయం. ధృతి, తేజస్సు, బుద్ధి, క్షమ, కరుణ మొదలగు భావముల స్వరూపం అమ్మ. చైతన్యంగా ప్రకాశించే అమ్మ సర్వాంతర్యామి. అమ్మకు సాటియగు రూపం, భావం, ప్రకాశం, చైతన్యం మరొక్కటి లేదు. అందుకే అమ్మకు సాటి అమ్మయే. కావున పరాశక్తి పరమేశ్వరి సాటి లేనిది. నిస్తులా, తులా అంటే సాటి, నిస్తులా అంటే సాటి లేని అని అర్థం. అమ్మ సాటి లేనిది కావున నిస్తులా. ఓం ఐం హ్రీం శ్రీం నిస్తులాయై నమః. నీల చికుర, నల్లని ముంగురులకు చికురములని పేరు. ముంగురులు ముఖమునకు అందాన్నిస్తాయి. చూచువారికి ఆకర్షణ, గౌరవం, చూచుకొలది మరింతసేపు చూడాలను భావములకు కారణమవుతాయి. పరమేశ్వరి నిత్య 16 సంవత్సరముల యువతి. చంద్రుని 16 కళలే జగన్మాత స్వరూపం. ఈ సౌందర్యమును చూచి భండాసురుడు ముప్పు తెచ్చుకున్నాడు. శ్రీ శంకరులు అమ్మ రుద్రతత్వమును సౌమ్యతత్వముగా మార్చి అమ్మకు యంత్రరూపమును చేకూర్చి ధన్యుడయ్యాడు. అమ్మ అందమును సర్వత్రా వ్యాపింపచేయునవి నీలికురులు. కావున అమ్మ నీల చికురా అని స్తుతించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం నీల చికురాయై నమః. నిరపాయ, అపాయములు అనేకములు. దొంగతనం, కరువు, శీతోష్ణ క్లేశాలు మొదలగునవి సమాజపరమైనవి. రోగములు, కుపుత్రులు, గ్రహపీడలు మొదలగునవి శరీరపరమైనవి. పరమేశ్వరి దయచేత విషం కూడా హరిస్తుంది. ప్రయత్నములలో గెలుపు సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికంగా మాయ నశిస్తుంది. తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి అమ్మవారి దయ వలన కలుగుతుంది. సర్వ ఆటంకములను దాటించున్నది అమ్మ. అపాయమే లేనిది నిరపాయ. ఓం ఐం హ్రీం శ్రీం నిరపాయై నమః. నిరత్యయ, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక నియమం, అవధి ఉంటుంది. సముద్రమునకు ఒక అవధి, ఆకాశమునకు ఒక నియమం, చాతుర్వర్ణములకు నియమాలున్నాయి. ఇవన్నీ జగత్తు పాలనా విధానాన్ని సూచిస్తున్నాయి. నియమం, అవధి అన్నవి సమాజమునకు కానీ వ్యక్తికి కానీ గల సంస్కార సంప్రదాయాలను గుర్తు చేస్తూ ఉన్నాయి. జగత్ పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. సర్వ అవధులకు, నియమాలకు కారణం పరమేశ్వరి. సర్వ సామర్థ్యములకు మూలం జగన్మాత. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. సర్వ వేదాంత పురాణేతిహాసములు వాక్కుకు సంబంధించినవి. అనంత భావాలకు రూపం మనస్సు. వాక్కు, మనస్సు ఎక్కడ అంతమవుతాయో అక్కడ పరమాత్మ భావం
తత్వం మొదలవుతాయి. సర్వాంతర్గతమైనది, సర్వాంతర్యామి పరాశక్తి అవిచ్ఛిన్నమైనది. అత్యయమనగా అతిక్రమించుట అని అర్థం. తనకు తానే సాక్షియగు అమ్మను అతిక్రమించిన వస్తువు ఈ సృష్టిలో మరొక్కటి లేదు. సృష్టిలో సమస్త భావాలకు, రూపాలకు, జీవరాశులకు కారణమగు అమ్మ నిరత్యయ. ఓం ఐం హ్రీం శ్రీం నిరత్యయాయై నమః. దుర్లభ. పరమేశ్వరి కాలాతీతమైనది, గుణాతీతమైనది కూడా, భావాతీతమైనది, మనస్సునకు అందనిది, భాషకు అందనిది, అవాంగ్మనసగోచరం, ధ్యానమునకు, అర్చనకు, ఉపాసనకు రూపం, నామం ఆపాదించబడ్డది. నిజానికి పరాశక్తికి రూపం లేదు. శృతులు పరమాత్మ లక్షణములను వివరించాయి. దానిని అనుసరించి సాధనాక్రమముచే అనుభవమునకు తెచ్చుకొని అయమాత్మానుభూతిని పొందవలసిందే. కానీ ఇతర విధానముల వలన అనుభూతికి అందని పరతత్వం దుర్లభ. ఓం ఐం హ్రీం శ్రీం దుర్లభాయై నమః. దుర్గమ. పరాశక్తి తత్వం సూక్ష్మాతి సూక్ష్మం. ప్రపంచమను అణువుల మధ్య శరీరం అనుపూసలకు అంతర్గతంగా దారం వలె వ్యాపించినది మహాతత్వం. పరా, పశ్యంతి, మధ్యమ వైఖరీలకు మూలం చిన్మయం, జ్యోతిర్మయం, నిరామయం అను పరాశక్తి అవిచ్ఛిన్నమగు చైతన్య రూపం. ఆ శక్తి గమనం, అనుభూతి, అనుభవములను అవగాహనకు తెచ్చుకొనుట సులభ సాధ్యం కాదు. శాస్త్రీయ ప్రమాణముల ద్వారా శ్వాసను నియమించి ధ్యానయోగం ద్వారా శరీరంలో గల చైతన్యాన్ని, దాని గమనమును గమనించు యత్నం చేయాలి. అజ్ఞానమును, సంశయాలను దాటుకుంటూ పరతత్వ లక్షణములను పోల్చుకుంటూ సరిచూసుకుంటూ సాధన సాగాలి. నిశ్చయ జ్ఞానంతో నిశ్చల తత్వాన్ని అనుభవానికి జతపరచాలి. అప్పుడు అయమాత్మా సర్వభూతానాం అను విశ్వ చైతన్య అనుభూతి అనుభవానికి వస్తుంది. ఈ మార్గం అసాధ్యం. ఓర్పు, సహనం, అవగాహన, సామర్థ్యం అవసరం. అన్నింటికీ మిన్నగా అమ్మ కరుణ చాలా అవసరం. అత్యంత కష్టతర సాధనల చేత కానీ ఇతరత్ర అనుభూతికి అందనిది అనంత చైతన్య శక్తి గమనం. దుర్గమనం గల తత్వమునకు రూపమగు అమ్మ దుర్గమా. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గమాయై నమః. దుర్గా. ధక్కేన గమ్యతే ప్రాప్యతే, దుఃఖేన గమ్యతే జ్ఞాయత అని దుర్గ పదమును శృతులు నిర్వచించాయి. తపస్సు చేత సర్వాంతర్గత చైతన్యమును అనుభవమునకు తెచ్చుకొనుటే దుర్గాతత్వం. దాని రూపం దుర్గా. సర్వ దుఃఖములను హరించున్నది, సర్వ పాపములను నశింపజేయున్నది. దా అనగా దైత్యనాశనం. ఊకారం అభయదాయకమగునది దుర్గా. భోగే భవానీ పురుషేషు విష్ణు, క్రోధే చ కాళీ, సమరే చ దుర్గా. పరాశక్తి భోగరూపం భవానీ, పురుషరూపం విష్ణువు, క్రోధరూపం కాళీ, సమరాంగణ రూపం దుర్గా అని జగన్మాత రూపములను వివరించాయి శృతులు. దుర్గముడను రాక్షసుని వధించినది కాన దుర్గా. రాగద్వేషములు, అరిషడ్వర్గ భావనలు, గుణత్రయ భావనలు, అసురీ భావనలు ఇవన్నీ, వీటిని నశింపజేసి జ్ఞానమును ప్రసాదించున్నది దుర్గా. నవవర్షా భవే దుర్గా. 9 సంవత్సరముల కన్యను దుర్గామాతగా భావించి పూజించుట ఆచారం. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయై నమః. దుఃఖహంత్రి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంఠేతి, కూష్మాండం చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతీతి, సప్తమం కాళరాత్రిశ్చ, మహాగౌరితిం చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత. హిమవంతుని కుమార్తె పార్వతి శైలపుత్రి. శివుని పతిగా పొందుటకు
తపస్సు చేసిన బ్రహ్మచారిణి, క్రూర భావాలను నాశనం చేయు చంద్రగంట, మనస్సు వాక్కు శరీరముల చేత ఏర్పడు పాపములను పోగొట్టు కూష్మాండం, గర్భశుద్ధిని జన్మరాహిత్యమును ప్రసాదించు స్కందమాత, వేదాంత విజ్ఞానమునిచ్చు కాత్యాయిని, సర్వతామస భావాలను తొలగించు కాళరాత్రి, దీర్ఘ సౌభాగ్యము నిచ్చు మహాగౌరి, అష్టసిద్ధులను సంగు సిద్ధిద అను 9 రూపాలు నవదుర్గా రూపాలు. భక్తులను రక్షించు రూపాలు. దారిద్ర్యము, సంతానం లేకుండుట, కుపుత్రులచే శోకం, రోగములు, గ్రహపీడలు, దురాచారములనే ఆటంకములు మొదలగునవి దుఃఖాన్ని కలిగిస్తాయి, సుఖాలను హరిస్తాయి. శ్రీ విద్యోపాసన, శ్రీ లలితా సహస్రనామ పారాయణాదులు సమస్త రోగములను దుఃఖములను హరిస్తాయి. నవదుర్గల రూపాలలో సమస్త దుఃఖమును హరించును, సుఖమును ప్రసాదించు జగన్మాత దుఃఖహంత్రి, సుఖప్రద. ఓం ఐం హ్రీం శ్రీం దుఃఖహంత్రై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుఖప్రదాయై నమః. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద అన్న నామాల్లో మొదటి అక్షరం దు ఉపాసనను సూచిస్తుంది. దుం దుర్గాయై నమః అనేది దుర్గోపాసన. దాని ఫలితం దుఃఖనాశనం, సుఖప్రదం.